విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రిలో బాలింతలు గర్భిణీల కష్టాలు తీర్చే క్రిటికల్ కేర్ యూనిట్ ఎప్పటిలోగా అందుబాటులోకి వస్తుందనేది అంతుచిక్కడం లేదు. వైసీపీ హయాంలో అటకెక్కిన పనులను కూటమి సర్కార్ చాలా వరకు పూర్తి చేసింది. పెండింగ్ పనులను త్వరలోనే పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రిలో గర్భిణీలు బాలింతలు ఎదుర్కొంటున్న వసతి సమస్య ఈనాటిది కాదు. పడకలు చాలక గర్భిణీలు ఎదుర్కొంటున్న బాధలు చూసి 2017లో సీఎం చంద్రబాబు వెంటనే 18 కోట్ల నిధులు మంజూరు చేశారు. కానీ 8 ఏళ్లైనా భవనం పూర్తి కాలేదు. భవనం పునాదుల దశ వరకు వచ్చిన సమయంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చి నిర్మాణ పనులను పక్కనబెట్టింది. 2023 డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వ నిధులు 23.75 కోట్లతో పాత పునాదుల కొత్తగా సీసీయూ బ్లాక్ పేరుతో శంకుస్థాపన చేసి వదిలేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక పనుల్లో కదలిక వచ్చాయి. క్రిటికల్ కేర్ బ్లాక్ భవన నిర్మాణంతో పాటు ముందు వైపు ర్యాంపు కూడా సిద్ధమైంది. ఇంకా లిఫ్టులు, మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ల పనులు చేపట్టాలి. ఇవి పూర్తయ్యాక సీసీయూ భవనం అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. మనకి క్రిటికల్ కేర్ బ్లాక్ కేంద్ర ప్రభుత్వం గ్రాంట్లతో 24 కోట్లు 23.75 కోట్లతో శాంక్షన్ అయింది. అది 50 బెడ్లే, కానీ మనం అవసరాలను బట్టి దాన్ని 125 బెడ్లకు రెడీ చేశాము. అంతా కంప్లీట్ అయిపోయింది. లిఫ్ట్ ఒకటి పెండింగ్ ఉంది. లిఫ్ట్ కూడా ఆర్డర్ ఇచ్చారు. ఒక ఆపరేషన్ థియేటర్ మాడ్యులర్, మామూలు ఆపరేషన్ థియేటర్ 2 మాడ్యులర్ చేయమని అవి దీనిలో ఉన్నాయి. ఆ అగ్రిమెంట్లో మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు రెడీ చేస్తున్నారు. లిఫ్ట్, మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు అందుబాటులోకి రాగానే మేము దాన్ని స్వాధీనం చేసుకుంటాం. క్రిటికల్ కేర్ బ్లాక్ అందుబాటులోకి వస్తే బెడ్ల కొరతకు పరిష్కారం లభిస్తుంది. 2 అంతస్తుల్లో నిర్మించిన భవనంలో ఆక్సిజన్ పైప్ లైన్తో అనుసంధానించిన 125 అధునాతన మంచాలు, 4 ఆపరేషన్ థియేటర్లు, అల్ట్రాసౌండ్ రూమ్, కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీకి ఐసీయూలు వస్తాయి.